చపాతీలోకైనా, పలావ్‌లోకైనా, రైస్‌లోకైనా, రోటీస్‌లోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే కాంబినేషన్ పన్నీర్ కర్రీ అండి. ఇది కడాయి స్టైల్ పన్నీర్ కర్రీ అనమాట. అంటే నేను క్యాప్సికమ్ యాడ్ చేసి కొంచెం గ్రేవీగా చేశాను. దాంతో పాటు కాంబినేషన్ వచ్చేసి ఇవాళ జీరా రైస్ వండాననమాట. ఇది దేంట్లోకైనా బాగా సెట్ అవుతుందండి. ఎదిగే పిల్లలకి ప్రోటీన్స్‌తో పాటు ఫ్యాట్ కూడా ఉంటుంది గనుక చాలా చాలా మంచిది. ఎవరన్నా క్యాలరీస్ కౌంట్ చేసుకునే వాళ్ళు ఉంటే గనుక కొద్దిగా తినొచ్చు ఎప్పుడైనా సరే, మరీ ఎక్కువగా కాకుండా. ఎందుకంటే పన్నీర్‌లో చాలా క్యాలరీస్ కూడా వస్తాయి. ఇంకా ఫైనల్‌గా మనం కూర దించుకునే ముందు కొద్దిగా కస్తూరి మెంతి మనం ఎప్పుడైనా సరే జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. పుల్లలు అలాంటివి కొంచెం ఉంటున్నాయి. ఇంకా ఇసుక కూడా అప్పుడప్పుడు తగులుతుంది. మన కర్రీ మొత్తం పాడైపోతుందనమాట అట్లాంటివి తగిలితే. సో, చూసుకొని అరిచేతిలో చక్కగా నలుపుకొని వేసుకొని ఫ్లేవర్ మాత్రం మంచిగా ఇస్తుంది. ఇది మాత్రం అవాయిడ్ చేయొద్దు. కొత్తిమీర, పుదీనాతో పాటు కొంచెం కస్తూరి మెంతి వేసుకొని ఫైనల్‌గా ఇంక కూర అయిపోతుందనమాట. నేను ఇవాళ మర్చిపోయానండి చెప్పడము. దీంట్లో క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను. క్యాప్సికమ్ వేయటం వల్ల విటమిన్ సి కూడా మనకి అందుతుందండి. దాంతోపాటు హెల్తీ ప్రోటీన్స్, ఫ్యాట్స్, దాంతోపాటు ఇంకా కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. చాలా చాలా మంచిది ఎదిగే పిల్లలకి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా పెట్టొచ్చు పిల్లల వరకైతే. మనమైతే ఒక్కసారి తీసుకున్నా చాలా మంచిదనమాట. ఇంతకీ మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి?